సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు నిన్న కూడా మీడియాలో మీకు కావాల్సినటువన్నీ చేశాము, కావాల్సినట్టుని ఇచ్చాము, అంగన్వాడీకి ఇండస్ట్రీ స్టవ్ కూడా ఇచ్చాము, దాని పాత్రలు కూడా ఇచ్చాము, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మన గవర్నమెంట్ని మీరు ఆలోచించండి, నిదానంగా జీతాలు పెంచుతారు, మీ కోరికలు తీస్తారు అని చెప్పారండి. ఈ సంధ్యారాణి గారు మా పక్క మాట్లాడుతున్నారు అనేది వాస్తవమే. మేము కూడా దానికి సంతోషపడుతున్నాము. 40 రోజులు వేసవి సెలవులు ఇస్తానన్నారు, దాన్ని కూడా సంతోషపడుతున్నాము. కేవలము ఇండస్ట్రీ స్టవ్ ఇచ్చినా, దాని పాత్రలు ఇచ్చినా అంగన్వాడీ టీచర్ కడుపు నిండుతుందా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అవి ఎందుకు చెప్తున్నారు? మట్టి ఖర్చులు ఉన్నారు, 20,000 రూపాయలతో మట్టి ఖర్చులు సరిపోతాయా? అంగన్వాడీ ఇది కూడా అన్ని రాష్ట్రాలలో చూసి అన్ని దగ్గర ఇస్తున్నారేమో కనుక్కొని అంగన్వాడీ సెలవులు 4 రోజులు ఇస్తామని చెప్పారు. అదంత మాత్రం కరెక్ట్ అండి. సంధ్యారాణి గారు మీరు ఆలోచించండి. చాటి ఆడవాళ్ళుగా మేము ప్రశ్నిస్తున్నాము. 11,000 రూపాయలు, 11,500 రూపాయలకి ఏ ఫ్యామిలీ ఎంత మాత్రం సాకోగలుగుతుంది? ఇప్పుడు పెరిగిన రేట్ల గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు పెరిగిన రేట్ల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మాకెందుకు చెప్తున్నారు? ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండే వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఎక్కడ పెట్టినా లోన్లు రూపాయలు ఇస్తున్నారు. ఎంత వ్యర్థమైన ఖర్చులు పెడుతున్నదో గవర్నమెంట్ మీకు తెలియదండి? ఈ రోజు మా మంత్రిగా ఉండి మాకు సపోర్ట్ చేయకుండా ఇండస్ట్రీ ఇచ్చాము, దాని మీద పాత్రలు ఇచ్చాము, మీకు సెలవులు కనుక్కొని ఇస్తాము అని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి మేము అడిగేది ఒక్కటే, మీరు ఇంతవరకు చేసినటువంటి కరెక్ట్గా చేసినా మేము కాదనడం లేదు. ఓటు గురించి కూడా మేము చెప్పుకుంటానే ఉన్నాం. జీతాలు పెంచుకొని అడుగుతున్నాం. ఇప్పుడు జరిగిన వెలలకి బ్రతకలేమని ప్రాధాయపడుతున్నాము. ఎన్నిసార్లు రోడ్డు ఎక్కాలి? ఎందుకు మేమంటే మీకు అంత నిర్లక్ష్యము? మీరు చేసే ప్రతి ఒక్క లక్షల ఖర్చు అంతే కరెక్ట్గా ఉండదా? మేము కరెక్ట్గా డ్యూటీలు చేయటం లేదా? ఇప్పుడు మీరే చెప్పారు కదా, ప్రతి ఒక్క అంగన్వాడీలో ఇంగ్లీష్ మీడియం మాదిరి సమానంగా జరుగుతున్నదని. మరి మా జీతాల గురించి ఎందుకు మాట్లాడు? కానీ ఇంటికి పోయినా కూడా సరే 25,000 రూపాయలు తక్కువ ఎవరికి ఇవ్వటం లేదు, 12,000 రూపాయలు తక్కువ ఎవరు ఇవ్వడం లేదు. కానీ మీరు మాకెంత ఇస్తున్నారు? నా ఉదయం 9 నుంచి సాయంకాలం 4 గంటల దాకా సెంటర్లో ఉండి నైట్ అంతా తెల్లారుజామున ఎప్పుడు నెట్ అంది తప్పుడు అని 24 గంటలు మేము పనిచేస్తున్నాం. మా గురించి మీరు ఎందుకు ఆలోచించండి? సంధ్యారాణి గారు మీరు అసెంబ్లీలో ఉన్నారు, మా గురించి ఆలోచించండి. మా గురించి మంత్రి గారిని అడగండి, ప్రశ్నించండి. మాకు జీతాలు పెంచాలని మేము మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఐఎఫ్ లీడర్స్.